నెల్లూరు నగరం 48వ డివిజన్లో మున్సిపల్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విచ్చేశారు. ఆయనకి టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి గుమ్మడిపూడి కళ్యాణ్, అధ్యక్షులు యువరాజుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. వేమిరెడ్డి చేతుల మీదుగా టీఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపుని వేమిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి రక్తం చిందించి హక్కులు సాధించిన రోజే మేడే అని తెలిపారు. కార్మికుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం గుమ్మడిపూడి కళ్యాణ్ మాట్లాడుతూ టీఎన్టీయూసీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కార్మికులకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి నాగవసంతరావు, కోశాధికారి మీరా మొహిద్దీన్, మహిళా నాయకురాలు పద్మ, టీడీపీ యువనేత దువ్వూరు సుభాష్, కార్మికులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సైడ్ రండి అన్న, సైడ్ రండి. నమస్కారాలు. ఈరోజు తెలుగునాడు మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో ఈరోజు టీఎన్సీ ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా టీఎన్సీకి జిల్లా కార్యదర్శి కళ్యాణ్ గారు, అదేవిధంగా యూనియన్ అధ్యక్షులు యువరాజు గారు, మిత్రులు, అదేవిధంగా మన జనసేన నాయకులు గునుకుల్ కిషోర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం, అదేవిధంగా ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా యూనియన్స్కి కార్మికులకి అండగా ఉండేదానికి ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు. చాలా గొప్ప శుభ పరిణామం. కార్మిక దినోత్సవం సందర్భంగా ముందుగా నేను కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా కార్మికులు తన హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే. నిజంగా శ్రామికులే అభివృద్ధిలో ఎక్కువ భాగస్వాములు. మనం ప్రతి పనిలోనూ శ్రామికులు భాగస్వామ్యంతోనే ప్రతి అభివృద్ధి జరుగుతుంది కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ, సోదరి అందరికీ నేను శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. సంక్షోభంలో కూడా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలన్న ఒక ఆలోచనతో, దృక్పథంతో ముందుకు పోయే నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆత్మకూరులో పెన్షన్ కార్యక్రమం, ఇంకా కార్మికులతో కూడా ఈరోజు ముఖాముఖి కూడా ఈరోజు కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు జిల్లా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ పెద్ద కార్యక్రమం చేపట్టిన కళ్యాణ్ గారికి, యువరాజు వారికి కూడా నేను మీ ద్వారా ముఖ్యంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ముందుగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నేను కూడా పూర్తిగా అండగా ఉంటూ వీళ్ళని ముందుకు తీసుకుపోతాను కూడా మీ ద్వారా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు గుమ్మడిపూడి కళ్యాణ్, టీఎన్టీయూసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా మున్సిపల్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున జెండా ఆవిష్కరణ మరియు మెడికల్ క్యాంపుకి ముఖ్య అతిథిగా వచ్చేసిన వేమిరెడ్డి పట్టాభి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా యూనియన్ అధ్యక్షులు శీలం యువరాజు గారికి, మీరా మొహిద్దీన్ గారికి, నాగవసంతరావు గారికి, మిగతా జనసేన ముఖ్య నాయకులు గుణుకుల కిషోర్ గారికి, దువ్వూరు సుభాష్ గారికి, మిగతా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్మికుడికి పేరు పేరున మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, టీఎన్టీసీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన, కార్మికులకు అండగా మాత్రమే ఉంటుంది. ప్రతి కార్మికుడికి
సంక్షేమం కోసం ప్రతి కార్మికుడి కుటుంబంలో ఎటువంటి కష్టాలు వచ్చినా అండగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు మున్సిపల్ అండ్ డ్రైవర్స్ యూనియన్కి గౌరవ అధ్యక్షులుగా ఉండడానికి మా పెద్ద మనసు చేసుకున్న పట్టాభిరామిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కార్మికుల కోసం 1800 కోట్ల రూపాయలు పెట్టిన నిధుల్ని అంతకుముందు పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం పెడితే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఆ 1800 కోట్ల రూపాయలు కూడా వివిధ పథకాల కోసం కాజేశారు. ఆ కార్మికుల సంక్షేమం కాసి హాస్పిటల్స్ కానీ ఈరోజు నిధుల కొరత ఉంది. చంద్రబాబు నాయుడు మా టీఎన్టీసీకి గట్టి హామీ ఇచ్చారు. ఆ యొక్క కార్మికుల నిధులు కానివ్వండి, అదేవిధంగా హాస్పిటల్ కానివ్వండి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా తీసుకొస్తానని కృషి చేశారు. అదనపు డాక్టర్లను కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఈ మేడే సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రతి కార్మికుడికి కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.